నాకైతే మస్తు కమ్మ ఉంది చేపల పులుసు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ ఏంటంటే చేపల పులుసు చేయబోతున్నాను. అంటే మామూలుగా నా స్టైల్లో చేస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది, మస్తు కమ్మ ఉంటుంది. అయితే ఏంటంటే చేపలలో చాలా రకరకాలుగా చేపలు ఉంటాయి. అంటే కొన్ని శాకాహారాలు ఉంటాయి, కొన్ని మాంసాహారాలు ఉంటాయి. ఇప్పుడు నేను వండబోయేది ఏంటంటే జిల్ల చేప అంటారు. ఇది మాంసాహారి చేప. మామూలుగా ఎక్కువ మంది రవ్వులు తింటారు. రవ్వులు అనేటివి నాచు తింటారు అన్నట్టు. శాకాహారం చేప అది, నాచు అట్లాంటివి తిని బతుకుతుంటుంది. ఈరోజు మాత్రం జల్ల చేప పులుసు చేయబోతున్నాను. ఇదేంటంటే ఎక్కువ ముళ్ళు ఉండదు దీంట్లో. మామూలుగా ఒకటే చిన్న ముళ్ళు ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఈజీగా తినచ్చు. మస్తు కమ్మ ఉంటుంది. చూడండి. శుభ్రపరచుకున్న చేప ముక్కలకి సరిపడా కారం, ఉప్పు, కొంచెం నూనె పోసుకొని కలుపుకొని ఒక అర్ధగంట సేపు పక్కన ఉంచుకోవాలి. గిన్నె పెట్టుకొని సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరం అయినాక మెంతులు, 4-5 లవంగాలు వేసుకోవాలి. అట్లనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కాల్చుకొని పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు నూనెలో గోలించుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న ముక్కలని దీంట్లో వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. అంటే చెంచా పెట్టద్దు. చేప ముక్కలు అనేటివి విరిగిపోతాయి కాబట్టి చెంచా పెట్టకుండా మామూలుగా ఇట్లా చూపించే విధంగా వేసుకోవాలి. రుచికి సరిపడా చింతపులుసు పోసుకొని చూపించే విధంగా కలుపుకోవాలి. అంటే చెంచా పెట్టద్దు, విరిగిపోతాయి. కళ్యమాకు వేసుకోవాలి. ఇట్లా ఒక 10 నిమిషాల పాటు పెద్ద మంట మీద మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి.
ఆవ పొడి జీలకర్ర పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మరొక 10 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన జెల్ల చేపల పులుసు తయారైపోతుంది. జెల్ల చేపల పులుసు మస్తు కమ్మ వాసన వస్తుంది. ఓకేనా? నాకైతే మస్తు కమ్మ ఉంది. చేపల పులుసు సూపర్ టేస్టీ. నాకు తలకాయ అంటే ఇష్టం, అందుకనే తలకాయ వేసుకున్నా. అట్లనే ముక్క కూడా వేసుకున్నా. నా వీడియో ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ జెల్ల చేపల పులుసు నా స్టైల్లో వేసిన. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఓకేనా? బాయ్.